నీలవేణి నెల తప్పడం నాటకమని తెలిసిన తర్వాత నేనెందుకు ఇంటికి రాకుండా ఉండాలి చెప్పండి? ఆ నాటక సూత్రధారులు కూడా ఇక్కడికే వచ్చారు. వెటకారంగా మాట్లాడకుండా నీకు రోజు గడవదనుకుంటా. ఏంటంకుల్, అంతా కులాసయ్యేనా? నేను ఖచ్చితంగా బాగుంటానమ్మా. ఎందుకంటే మనసులో ఈర్ష్య ద్వేషాలు ఉండవు. మేమేమీ అనారోగ్యంతో కుమిలిపోవట్లేదు కదా అంకుల్. చూసావా నిమిష, నాన్నకే కౌంటర్ ఇస్తుంది. ఎవరక్కడ? అర్చన కదక్కా. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంటికి కోడలైతే కాలేదు. అప్పుడప్పుడు గెస్ట్గా రావడం తప్పదేమో. తననెందుకు అలా అంటున్నారు? వాస్తవం చెప్పాలి కదా. కాదా మరి? తారక్ జీవిత భాగస్వామి స్థానంలోకి తను రాలేదు. ఎందుకు రాలేనంకుల్? ఏదైనా కారణముందా? ఎందుకు లేదు? నువ్వు ఆస్తిని అధికారాన్ని చూస్తున్నావు గాని అదే నా కోడలు నీలవేణి తారక్ బాగోగులు చూస్తుంది. తారక్ ఏదో ఒంట్లో బాలేనట్టు చెప్తున్నారేంటి నాన్న? వాడి చెయ్యి నొప్పి తగ్గిందా లేదా అని అర్చన ఇంతవరకు అడిగిన పాపాన పోలేదు. కాని వాడు బాగుండాలని డాక్టర్ని కూడా తీసుకొచ్చింది నీలవేణి. అది ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ, గౌరవం. ఒంట్లో బాలేదని చెప్పే డాక్టర్కి 25,000 ఎక్కువ ఇస్తే దగ్గరుండి చూసుకుంటారు. కొన్ని బంధాలకు వెల కట్టలేం. డబ్బుతో అన్నింటినీ కొనలేం. నీకు తెలియదు కాబట్టి అర్చనకు చెప్పలేవు. సీతారక్, ఆల్మోస్ట్ మీ చెయ్యి రికవరీ అయింది. మీ చేతికి కట్ట అవసరం లేదు.